హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి సకినాలు చేస్తున్నామండి. సంక్రాంతికి స్పెషల్గా తెలంగాణ సైడ్ స్పెషల్ అండి. ఇలా ముందుగా వచ్చేసి బియ్యంని నానబెట్టి ఒక 6 గంటల సేపు నానబెట్టి పిండి పట్టించుకోవాలి. తర్వాత వచ్చేసి పిండి మొత్తం ఒక క్లాత్లో వేసి పిండి మొత్తం ఇలా సాల్ట్ వేసి కలుపుకోవాలి. తర్వాత వచ్చేసి వాము వేసుకోవాలి. వాము వేస్తే కొంచెం టేస్టీగా ఉంటాయండి సకినప్పాలు. తర్వాత వచ్చేసి ఇలా నువ్వులను వేసుకోవాలి. చాలా నువ్వులను వేసుకోవాలి. తర్వాత ఒక డబ్బాలో పిండిని తీసుకొని మొత్తం ఇలా వాటర్ వేసుకుంటూ పిండి మొత్తం కలుపుకోవాలి. తర్వాత వచ్చేసి ఒక క్లాత్ వేసి ఇలా పిండిని కొంచెం పెట్టి తర్వాత కొద్దిగా బొట్లు పెట్టుకోవాలి. ఇది ఫస్ట్ దీని చుట్టూ గౌరమ్మని చేసుకుంటామండి. ఇలా సకినంని ఈ పిండి చుట్టూ ఇలా చుట్టుకోవాలి. తర్వాత వచ్చేసి అన్ని సకినాలను కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ మొత్తం సకినాలని చుట్టుకోవాలి. భలే అనిపిస్తుందండి. సంక్రాంతికి స్పెషల్ సకినాలు చాలా టేస్టీగా ఉంటాయి. తెలంగాణ సైడ్ అయితే స్పెషల్ సకినాలు చేస్తాము ఎక్కువ శాతం. ఇలా అన్ని సకినాలని ఒక క్లాత్ నిండా వేసుకోవాలి. ఇవి కొద్దిసేపు ఆరాలి కదా. ఇలా అన్ని సకినాలను వేసుకున్నాము. ఇలా రౌండ్గా వచ్చాయి కదా, ఎంత బాగున్నాయో చూడడానికి. మీరు కూడా ట్రై చేయండి. తర్వాత వచ్చేసి ఇలా ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఇలా చిన్న ప్లేట్తో విరిగిపోకుండా మెల్లగా ఈ సకినాలని తీసుకోవాలి. తర్వాత కట్టెల పొయ్యి మీద ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా పెట్టి ఇలా ఇప్పుడు తీసాం కదా సకినాలని ఇలా వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇలా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా సకినాలన్నీ కాల్చుకోవాలి. అంతే అండి, తెలంగాణ సకినాలు రెడీ. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.